వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. ప్రజాపాలనకు నిదర్శనం ఈ కూటమి ప్రభుత్వం. డాక్టర్ బోల రామాంజనేయులు మాట్లాడుతూ ప్రజల కష్టాల్లో కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ తోడుంటుందని అనే భావనను ప్రతీకగా గుంటూరు రూరల్ మండలం వెంగళాయపాలెం గ్రామానికి చెందిన శ్రీమతి ఈపూరి శేషయ్య వారి ఇంటి నిర్మాణం కోసం మరియు కూతురి పెళ్లి కోసం బయట అప్పు చేశారు. ఈ అప్పును తీర్చలేక తీవ్ర మనస్తాపానికి గురై పురుగుమందు త్రాగి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అప్పుడు శ్రీమతి ఈపూరి శేషమ్మ భర్త ఈపూరి మద్దిలేటి గౌరవ ఎమ్మెల్యే బోట్ల రామాంజనేయులను సంప్రదించగా త్వరితగతిన ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేయించి ఈరోజు వారికి మంజూరైన 2,10,229 విలువగల చెక్కును బాధిత కుటుంబానికి అందించిన ఎమ్మెల్యే బోట్ల రామాంజనేయులు. నా పేరు ఈపూరి మద్దిలేటి అండి. నా భార్య ఈపూరి శేషమ్మ. కానీ ఇల్లు కట్టుకొని అమ్మాయి పెళ్లి చేసిన వల్ల అప్పులు పాలు అయిపోయాము. దానివల్ల వాళ్ళు ఒత్తిడి వల్ల నా భార్య మందు తాగి చనిపోయింది. దానికి నిమిత్తంగా నేను కష్టాల పాలలో ఉండి ఎమ్మెల్యే గారిని కలిసి నా గోడు వినిపించుకున్నాను. ఆయన ఆదరించి 6,50,000 అయింది హాస్పిటల్ బిల్లు. అవి కాక మళ్ళీ బాకీ ఉంది. ఆ బాకీ ఇవన్నీ చెప్పి ఆయన చెప్పి గోడు పెట్టుకుంటే ఆయన ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి ద్వారాగా బిల్లు పెట్టి నాకు ఆ 6,50,000లో 2,10,000 నాకు సెలక్షన్ అయింది. అది ఆయన పిలిచి ఆయన మనస్ఫూర్తిగా ఇచ్చాడు. ఆయన ధన్యవాదాలు. కూటమి ప్రభుత్వం చేసింది నా సాయం. దీనికి లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఎమ్మెల్యే గారు వీళ్ళు సహకరించి ఈ చేసిన నా సాయం చేసినందుకు ధన్యవాదాలు.